హాయ్ అండి. అందరికీ నమస్కారం. నా పేరు రాజా. నేను ఈ వీడియోలో రేషన్ కార్డ్ కొత్తగా ఎలా అప్లై చేసుకోవాలి? మనకి ఆగస్ట్ 25 నుంచి కొత్తగా స్మార్ట్ కార్డ్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్టుంది గవర్నమెంటు. సో, ఇది ఎలా తీసుకోవాలి? దీనికి ఏం చేయాలి ప్రాసెసు? కొత్తగా రేషన్ కార్డ్ అప్లై చేసుకున్న వాళ్ళకి ఏమేం డాక్యుమెంట్స్ కావాలి? ఒకవేళ మీరు ఆల్రెడీ రేషన్ కార్డ్ అనేది అప్లై చేసేసుంటే స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి? లేదంటే కొత్తగా ఎవరైతే స్ప్లిట్ అప్లై చేసుకోవాలనుకున్నారనుకోండి, మ్యారేజ్ అయినా కానీ, లేకంటే విడో స్ప్లిట్ కానీ, లేకంటే నార్మల్ స్ప్లిట్ కానీ ఎలా చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కంప్లీట్గా. మీరైతే స్కిప్ చేయకుండా చూడండి. మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. ఓకే. మనకైతే గవర్నమెంట్ అనేది రేషన్ కార్డ్ అంటే ఆల్రెడీ రేషన్ కార్డులో ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళకి సో ఆగస్ట్ 25 నుంచి 31 తేదీ లోపల వరకు స్మార్ట్ కార్డ్స్ ఈ విధంగా కనిపిస్తుంది కదా ఇక్కడ. ఈ విధంగా ఏటీఎం కార్డ్ లాంటి కార్డ్స్ ని ఇలా హౌస్ హోల్డ్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఉంటారు కదా, వాళ్ళ ఫోటో ఉంటది, ఇలా క్యూఆర్ కోడ్ ఉంటది. ఇలా ఈ కార్డ్స్ అయితే 25 నుంచి మనకి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఓకే. నెక్స్ట్ సో ఫస్ట్ మనం కొత్తగా ఎవరైనా రేషన్ కార్డుకి అప్లై చేసుకోవాలంటే ఏంటి ఎలిజిబిలిటీ? వాళ్ళు బిలో పావర్టీ లైన్ ఉండాలి. సో వాళ్ళ ఇన్కమ్ అనేది బిలో పావర్టీ లైన్ ఉండాలి. తర్వాత ఆల్రెడీ వాళ్ళకి అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరికి రేషన్ కార్డు ఉండకూడదు. తర్వాత కొత్తగా ఎవరికైతే మ్యారేజ్ అయి ఉంటుందో వాళ్ళైతే కొత్త అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఎవరికైనా విడో కార్డ్ అంటే హస్బెండ్ చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, ఆ లేడీస్ వాళ్ళైతే కొత్తగా అయితే కొత్త కార్డ్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ వాళ్ళకి ఒక కార్డు ఉన్న ఆ కార్డ్ నుంచి సపరేట్ అవ్వచ్చు. తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్ అనేది మనకి 300 యూనిట్స్ అనేది మించరాదండి. తర్వాత ల్యాండ్ అనేది వెట్ ల్యాండ్ అయితే 5 ఎకరాలు, డ్రై ల్యాండ్ అయితే 7 ఎకరాల వరకే లిమిట్ ఉంటుంది అండి. తర్వాత 4 వీలర్ అనేది ఉండకూడదు, అంటే కార్స్ కానీ, అంటే కమర్షియల్. ఓకే, నాన్ కమర్షియల్ టైప్ అండి. ఇప్పుడు సపోజ్ ట్రాక్టర్ ఉంటుంది, అది 4 వీలర్ అలాంటివి ఉండొచ్చు. ఇప్పుడు కొంతమంది టాక్సీలు నడుపుతుంటారు, అలాంటివి నో ప్రాబ్లం అండి. కానీ పర్సనల్ గా నాన్ కమర్షియల్ పర్పస్ ఉన్న 4 వీలర్స్ అయితే ఉంటే మాత్రం మీరైతే రేషన్ కార్డుకి అప్లై చేసుకునే దానికైతే ఎలిజిబుల్ కాదు. నెక్స్ట్ సో రేషన్ కార్డుకి కొత్తగా మన గవర్నమెంట్ అనేది రిలీజ్ చేసింది అప్లై చేసుకొని, దీనికి ఎవరు ఎలిజిబుల్ కాదు అంటే ఆల్రెడీ ఆల్రెడీ వైట్ రేషన్ కార్డు ఉంటుంది కదా, వాళ్ళైతే ఎలిజిబుల్ కాదు. తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ ఎవరైనా జాబులు చేస్తున్న వాళ్ళైతే రేషన్ కార్డుకి అప్లై చేసుకోలేరు. 4 వీలర్స్ ఉంటాయి, లైక్ సపోజ్ నీకు ఒక కార్ ఉంది పర్సనల్ గా, అలాంటి వాళ్ళైతే ఎలిజిబుల్ కాదు. తర్వాత ఇన్కమ్ అనేది పర్ మంత్ గ్రామాలు అయితే 10,000, పట్టణాలు అయితే 12,000 కన్నా ఎక్కువ అయితే ఉంటుందో వాళ్ళైతే ఎలిజిబుల్ కాదండి. నెక్స్ట్ వన్స్ మీరు ఎలిజిబుల్ అని తెలిసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, ఏమేమి డాక్యుమెంట్స్ అనేది మీరు సచివాలయానికి తీసుకెళ్ళాలి అంటే ఆధార్ కార్డ్ అండి. సపోజ్ మీరు కొత్తగా కార్డు అప్లై చేసుకున్నారు, మీ ఫ్యామిలీలో నలుగురు ఉన్నారు అనుకోండి, నలుగురివి ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ తీసుకెళ్ళాలి. దానికి ఆధార్ నెంబర్కి మొబైల్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలండి. తర్వాత అడ్రస్ ప్రూఫ్. సపోజ్ మీరు హైదరాబాద్, సపోజ్ మీరు మీ సొంత ఊరు ఒక ప్లేస్, మీరు ఫర్ ఎగ్జాంపుల్ వేరే ఊర్లో ఉంటున్నారు టెంపరీగా, మీకు అక్కడిది రేషన్ కార్డు అడ్రస్ కావాలనుకుంటే మీరు ఎలక్ట్రిసిటీ బిల్ కానీ హౌస్ రెంటల్ అగ్రిమెంట్ ఉంటుంది కదా, అదైతే తీసుకెళ్ళొచ్చు. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్. సో ఇది మస్ట్ అండ్ షుడ్ అండి, కొత్తగా అప్లై చేసే వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉండాలి మీ ఫ్యామిలీ మెంబర్స్వి. ఎవరైతే కొత్తగా మ్యారేజ్ అయ్యి కార్డ్ అనేది అప్లై చేయాలనుకున్నారో వాళ్ళకి మ్యారేజ్ సర్టిఫికేట్ ఫోటో ఉండాలండి, మ్యారేజ్ ఫోటో. తర్వాత ఎవరికైతే భర్త చనిపోయి వాళ్ళు కొత్త కార్డు కోసం అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే వాళ్ళ భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ కావాలండి. సో నెక్స్ట్ మనం రేషన్ కార్డులో స్ప్లిట్ అనేది ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు. ఒకటి నార్మల్ స్ప్లిట్ అండి. నార్మల్ స్ప్లిట్ అనేది సపోజ్ మీ ఫ్యామిలీలో ఒక 10 మెంబర్స్ ఉన్నారండి. దీన్ని 2గా డివైడ్ చేసుకోవడం. నార్మల్ స్ప్లిట్ అనేది మనకి వాట్సాప్లో మనమిత్ర యాప్లో ఉంది, లేదంటే మీరు సచివాలయంకి వెళ్ళినా స్ప్లిట్ చేసుకోవచ్చు. దీనికంటే ఎటువంటి అంటే మీ ఫ్యామిలీలో ఆల్రెడీ మీకు అందరికి రేషన్ కార్డు అనేది ఉంది, 10 మెంబర్స్ ఉన్నారు, మీరు స్ప్లిట్ చేసుకోవచ్చు. అంటే 2 ఫ్యామిలీస్ ఉన్నాయనుకోండి, అలా స్ప్లిట్ చేసుకోవచ్చు. ఇది మ్యారేజ్ స్ప్లిట్. అంటే ఇప్పుడు కొత్తగా మ్యారేజ్ స్ప్లిట్ అంటే ఇప్పుడు కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళని ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కార్డులోకి యాడ్ చేసుకొని తర్వాత స్ప్లిట్ చేసుకోవాలి.
సో వాళ్ళైతే మ్యారేజ్ అనేది మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ ఫోటో కానీ కంపల్సరీ అయితే కాదు. మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ కాదు. మీ ఫోటో ఉన్నా లేకంటే మ్యారేజ్ అయిన కార్డు ఉన్నా పర్లేదు, అప్లై చేసుకోవచ్చు. ఇంకా వీడియో స్ప్లిట్ అనేది ఎవరికైనా సపోజ్ ఇద్దరు ఇద్దరు భార్య భర్తలు కార్డులో ఉన్నారు. సో అలా భర్త కానీ భార్య కానీ చనిపోయిన అలాంటి వాళ్ళు సపరేట్గా కార్డ్ అనేది అంటే విడో ఒంటరి మహిళ అంటారు కదా, ఒంటరి పురుషుడు అలాంటి వాళ్ళకి అయితే సపరేట్గా కార్డ్ అనేది అప్లై చేసుకోవచ్చు. మీరైతే డెత్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ తీసుకురావాలి. ఓకేనా? సో ఇంకో డౌట్ ఏంటంటే చాలా మందికి మాకు రేషన్ కార్డ్‌లో డిలీట్ చేయాలి ఒక పర్సన్‌ని, తను డెత్ అయ్యారు సంథింగ్ అలా ఉంటే డెత్ కేసెస్ అయితే డిలీట్ చేసుకోవచ్చండి. అప్లై చేసుకోవచ్చు. మీరు సచివాలయంలో డెత్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేస్తే మీరు డిలీట్ చేసుకోవచ్చు. అలా కాకుండా కొంతమంది ఫ్యామిలీస్‌లో మా అబ్బాయి ఐటీ జాబ్ చేస్తున్నాడు, తనకి టాక్స్ వస్తుంది, తను డిలీట్ చేయాలంటే అదైతే ఇప్పటికైతే ఆప్షన్ అయితే లేదండి అలా డిలీట్ చేయడం. ఆహ్, కొంతమందికి రిలేషన్స్ గాని, అంటే కొత్తగా ఆల్రెడీ కార్డ్ అప్లై చేశారు. దాంట్లో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీతో రిలేషన్ అనేది రాంగ్‌గా పడింది. సో, అలాంటి వాళ్ళకి అయితే ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే ఓపెన్ అవ్వలేదు కరెక్షన్స్‌కి. సో, ఎందుకంటే నెక్స్ట్ మంత్ 25థ్ నుంచి మనకి కొత్త కార్డ్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో, ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ అయితే ఓపెన్ అవుతదండి కరెక్షన్‌కి. సో, కొంతమందికేందంటే నేమ్ అనేది అప్డేట్ అయ్యి ఉంటది. సో, అది ఇంగా రేషన్ కార్డ్‌లో అప్డేట్ అవ్వాలంటే వాళ్ళు ఈకేవైసీ చేయించుకోండి సచివాలయంలో. అది ఆటోమేటిక్‌గా అవుతదండి. ఒక్కోసారి ఏందంటే డేటాబేస్ అప్డేట్ అయ్యేదానికి టైం పడతది అంతేగాని మీరు టెన్షన్ పడకండి. మీరు ఈకేవైసీ చేసినా మాకు ఇంగా అప్డేట్ అవ్వలేదంటే మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. అవుతది. సో, మనకి రేషన్ కార్డ్ అప్లై చేసిన తర్వాత మనకైతే ఫస్ట్ మనం రేషన్ కార్డ్ అప్లై చేస్తామండి. మనకైతే ఒక నంబర్ వస్తది, ట్రాన్సాక్షన్ ఐడీ. ఆ ఐడీ యూజ్ చేసుకొని మనం రేషన్ రేషన్ కార్డ్ అనేది స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఒకటేంటంటే సచివాలయం వెబ్‌సైట్ ఉంటది. ఆ వెబ్‌సైట్‌లో కూడా చెక్ చేసుకోవచ్చు. మీ ఆధార్ నంబర్ గాని, రేషన్ కార్డ్ నంబర్ కొడితే మీరు ట్రాక్ చేసుకోవచ్చు. చాలా మందికి రేషన్ కార్డ్ అనేది డీటెయిల్స్ సైన్ వచ్చింది. ఇంకా ఇష్యూయన్స్ పెండింగ్ ఉంది. సో, వాళ్ళ ఇష్యూయన్స్ పెండింగ్ అనేది సో, ఇప్పుడు మనకు ఆగస్టు 25 నుంచి కార్డులైతే ఇస్తారు కదా! సో, రేషన్ కార్డ్ ట్రాకింగ్ అనేది మీరు ఆ విధంగా ట్రాక్ చేసుకోవచ్చు. అంటే మీ మీ ఆధార్ నంబర్ గాని, ట్రాన్సాక్షన్ ఐడీ నంబర్ ఉంటది కదా! దాంతో మీరు ట్రాక్ చేసుకోవచ్చు. అది సైన్ అయిందా లేదా అనేది. సో, రేషన్ కార్డ్ మనం అప్లై చేసేప్పుడు నెక్స్ట్ అప్లై చేసిన తర్వాత ఈకేవైసీ ఉంటది. అది కంపల్సరీ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడైతే మనకి ఆగస్ట్ 25 నుంచైతే కార్డ్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేశారని చెప్పి మనకి నాదెళ్ల మనోహర్ గారు అయితే అనౌన్స్ చేశారు. సో, దానికేంటంటే మీరు సచివాలయంలో బయోమెట్రిక్ గాని, ఓటీపీ ద్వారా గాని ఆహ్, సో, ఆహ్, ఆధార్ ఓటీపీ ద్వారా అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తారంట అండి. సో, సచివాలయం ఎంప్లాయీస్ అనేది మీకు డిస్ట్రిబ్యూట్ చేస్తారు 25 నుంచి 31 లోపు. సో, ఇది కంప్లీట్‌గా ఇది A10 సైజ్‌లో ఉంటది. క్యూఆర్ కోడ్ ఉంటది. సో, దీనిపైన హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఫోటో ఉంటది. గవర్నమెంట్‌దనేది ఏమీ ఉండదు. జస్ట్ లోగో ఉండొచ్చు. సో, మనకు ఆల్రెడీ తెలుసు కదండీ, 65 ఇయర్స్ అబోవ్ ఉన్న ఓల్డ్ ఏజ్ పీపుల్‌కి ఎవ్రీ మంత్ 26 నుంచి 30థ్ లోపు డోర్ డెలివరీ అనేది చేస్తారు రేషన్ కార్డ్. అంటే రేషన్ అనేది డోర్ డెలివరీ చేస్తారు. సో, మనకి ఇప్పుడు కొత్తగా చేంజెస్ ఏందంటే ఎవ్రీ మంత్ మనకి ఫస్ట్ నుంచి 15థ్ వరకైతే ఎప్పుడైనా రేషన్ తీసుకోవచ్చు. సో, ఈ ఇన్ఫర్మేషన్ గనుక మీకు యూజ్‌ఫుల్‌గా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.